హలో అందరికీ, సింపుల్గా కొబ్బరి పాలతో పులావ్ ఎలా చేయాలో చూసేద్దామా. ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టి కొంచెం నూనె కొంచెం నెయ్యి వేసి వేడవ్వనివ్వాలి. తర్వాత పలావ్ మసాలాలన్నీ వేయాలి. అలాగే క్యారెట్, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అన్నీ వేసి వేయించుకోవాలి బాగా. కొంచెం వేగినాక ఒక 5 మినిట్స్ అలా అల్లం వెల్లుల్లి పేస్టు, ఉప్పు, పులావ్ మసాలా కూడా వేసి బాగా వేయించాలి. 1 గ్లాస్ బియ్యం తీసుకుంటే 2 గ్లాసులు వాటర్ తీసుకోవాలి. నేనైతే 1 గ్లాస్ కొబ్బరి పాలు 1 గ్లాస్ వాటర్ తీసుకున్నాను. ఇలా బాగా వేగిన తర్వాత చూడండి, ఇలా పులావ్ మసాలా వేసి బాగా వేయించుకోండి. తర్వాత కొబ్బరి పాలు పోసి బాగా ఉడకనివ్వాలి. కొబ్బరి పాలు వాటర్తో అయినా చేసుకోవచ్చు, కొబ్బరి పాలతో అయినా చేసుకోవచ్చు, మీ ఇష్టము. నేనైతే ఇలా చేశాను. బాగా ఉడికిన తర్వాత కొత్తిమీర కూడా వేయాలి. గిన్నెలో చేసేసాను నేను, కుక్కర్లో ఈజీగా చేసుకోవచ్చు. ఇలా ఉడికిన తర్వాత ఇంకా 1 గంట ముందే నానబెట్టిన బియ్యాన్ని వేసి బాగా ఉడికించుకోవాలి. ఒక 5 to 10 మినిట్స్ ఇలా సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి. పొడి పొడిలాడుతూ చాలా బాగా వచ్చింది పులావ్ అయితే. చాలా సూపర్గా వచ్చింది. మీరు ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.